వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. లేదని గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ భయ్య. ఏం నడుస్తుందబ్బా లైఫ్లో? నడుస్తుంది భయ్య. లైఫ్ జాబ్, అందరు బిజీ అయిపోయారు. పిల్లలు. నువ్వు నేను ఆల్ ఉమ్, బిజీ. మీదేం నడుస్తుంది? సేమ్. జాబు, ఇల్లు, వర్క్, సంసారం. జాబ్ మారినట్టుంది. మారిన తప్పలేదు ఇక. టీజీపీఎస్సీ నమ్ముకుంటే అంతే మారాల్సి వచ్చింది. అండ్ ఎకనామీ స్టార్ట్ చేసిన కదా, అది కూడా వీడియోలు స్టార్ట్ చేసిన, కానీ ఇంకా కొంచెం స్లో నడుస్తుంది. మన మిత్రులు కొంచెం నన్ను క్షమించాలి, చాలా స్లో నడుస్తుంది. ఈ వీక్ చాలా వీడియోస్ పెడతాను. ఎందుకు క్షమించాలి? ₹22 ఇచ్చినాక. లే, మళ్ళీ తర్వాత పెంచిన సరే, తర్వాత వాట్ ఎవర్. ఉమ్, స్టార్ట్ అయిపోట్. నువ్వు అడిగినంత ఇచ్చిరు వాళ్ళకి సర్వీస్. టైంకి ఇస్తా ఇస్తా ఇవ్వాలి. తప్పకుండా ఇస్తా. సర్వీస్ గ్యారంటీ ఇస్తా. నేను నువ్వు ఫ్రీగా చెప్తే అప్లికేషన్ ఉండకపోతుండే. ఫ్రీ, కానీ ఫ్రీగా చెప్పొద్దు కదా, అది మన అది మరి నువ్వు తీసుకున్నప్పుడు. చేస్తా. ఈ వీక్ ఇప్పుడు చాలా చాలా వీడియోస్ కంప్లీట్ చేస్తా. ఉమ్, సెకండ్ థింగ్, ఇప్పుడు ఈ రోజు ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది కదా. ఉమ్, యాక్చువల్గా ఈ వీక్ అంతా నేను ఎకనామీ బడ్జెట్ చెప్దాం అనుకున్నా, ఉమ్, బట్ ఫర్ సమ్ రీజన్ నా వర్క్ వల్ల కొంచెం ఇదైంది. బట్ ఈ వీకెండ్ మొత్తం కూర్చొని చాలా వీడియోసే చేస్తా. ఉమ్, ఎందుకంటే వీ హ్యావ్ టు బీ కమిటెడ్. ఉమ్. ఓకే. ఇంకొకటి భయ్య, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనం అందరు ఫిఫ్త్ గురించి అంటారు కదా, ఫిఫ్త్ ఫిఫ్త్. ఉమ్. వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్? ఫిఫ్త్ అంటే అంటే ఏం చెప్పాలి ఫిఫ్త్ గురించి? కొంతమంది ఏమో నాకు తెలిసి జడ్జిని అడిగినా నవ్వుతాడేమో. నవ్వుతానేమో, వాట్ ఆర్ టాకింగ్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్. ఏమైతే ఇబ్బంది తెలుస్తలే. అంటే ఎవరు, మనకు అర్థమైన విషయం అయితే ఒకటి వెరీ క్లియర్ అబ్బా. ఈ ఉమ్. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఇద్దరు వాళ్ళ 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 పైరవీలు, వాళ్ళ వాళ్ళ లాబింగ్ చేస్తున్నారు, అదైతే కనబడుతుంది ఖచ్చితంగా. జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా భయ్య. ఇండిపెండెంటే యాక్చువల్లీ, టెక్నికలీ స్పీకింగ్ జ్యుడిషియరీ ఇది ఇండిపెండెంటే. ఉమ్. కానీ ఇండియాలో మన ఎన్వి రమణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చెప్పుకోవచ్చు? ఏం చెప్పిండు? ఏం చెప్పిట్టు, జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది అని పెద్ద హిందూలో ఒక లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది, హాఫ్ పేజ్. ఉమ్. అంటే జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఇండియన్స్కి నమ్మకం పోతుందని ఒక ఎక్స్ సీజేఐ అన్నాడు. నేను ఆయనని ఉద్దేశించి కోట్ చేసి అంటున్నా. ఉమ్. అండ్ చాలా సందర్భాలలో జ్యుడిషియరీ మీద నమ్మకం లేదు అని జడ్జెసే అన్నారు, సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ఉమ్. సో ఇప్పుడు రీసెంట్ టైంలో కూడా మనం చూసుకుంటే ఉమర్ ఖాలిద్ ఆయన ఏం చేసినా దేవుడెరగ కానీ బెయిల్ రావట్లే. ట్రయల్ కాదు. ట్రయల్ కాదు. ఈ సోనం వాంగ్చుక్. మళ్ళీ 100 కోట్ల జడ్జి లేడా? ఆయన 100 కోట్ల జడ్జి దొరికినాయి, 100 crores దొరికితే అలహాబాద్ ట్రాన్స్ఫర్ చేయలే. అవును. మరి ఎందుకు అట్లా దానికి? అంటే నో కేసు నో అంటే ఇట్లాంటివి చూసినప్పుడు ప్రజలకి జ్యుడిషియరీ మీద నమ్మకం సన్నగిల్లుతుంది అని జడ్జెసే చెప్పారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ మనని అంటారు ఏమో అని మన మీద పడతారు, అంటే కాదు నువ్వు కదా. చెప్పకనే చెప్తున్నావా మనకు ఫీవర్గా రావట్లేదు? లేదు అట్లా అంటే ఈ జడ్జిమెంట్ గురించి మాట్లాడతలేను. వాట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ జడ్జిమెంట్ గురించి కాదు. అంటే నీకు నచ్చినట్టు వస్తే జ్యుడిషియరీ ఇండిపెండెంట్, నచ్చినట్టు వస్తే. అట్లా కాదు, బట్ దేర్ వర్ మెనీ కేసెస్ వేర్ జ్యుడిషియరీని మన వాళ్ళు అపోజ్ చేసిన కేసులు చాలా ఉన్నాయి కదా. అట్లా సరే, అది అంత పక్కన పెడదాం. సో ఓవరాల్ ఫిఫ్త్కి ఏమొస్తుంది? నేను చెప్పా అబ్బా, నేనేం ఏమన్నా 2 రోజుల ముందు గాయ గాయ చేసినావు అప్పుడు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనే పదం వాడినా కదా. ఆ. ఏదో మరి అప్పుడు అప్పుడు ఏముండనో, బట్ నాకు అనిపించింది అట్లా కొట్టేసే అవకాశం ఉంటుందని నాకు అనిపించి చెప్పిన నేను. ఉమ్. లక్కీగా అది పోస్ట్ పోన్ అయింది, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది పోస్ట్ పోన్ అవుతుందని. నువ్వు అనుకున్నావా? నేనా? నేను కూడా అనుకోలే, బట్ మనం అనుకో ఏమో భయ్యా, అది ఏమొస్తుందో. ఇప్పుడు నన్ను అడిగితే మాది కొట్టేస్తే కొట్టేయాలి కదా భయ్యా అదే రోజు. అదే, మరి ఎందుకు నీళ్ళు ఊరిచ్చి 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 చంపుతున్నారు అసలు. ఆ, ఇప్పుడు కూడా మనం ఏం చెప్పొద్దమ్మా, ఐ డోంట్ వాంట్ టు సి లాజికలీ ఇట్ కెన్ టేక్. ఇప్పుడు జడ్జిమెంట్ రాయనీకే టైం పడుతుంది అంటే దాన్ని ఓవర్ టర్న్ చేయనీకే ట్రై చేస్తున్నట్టే కదా మరి. అంటే ప్రతి పాయింట్ని కొట్టేయాలన్నారా? 222 పేజీల డాక్యుమెంట్ని, ప్రతి పాయింట్ని ఒక లాజికల్గా ఒక అంటే లాజిక్ సేస్ కదా, ఉన్నది ఉన్నట్టు కాపీ పేస్ట్ చేసి. కొట్టేయాలంటే. అదే, ఉమ్, సరే ఆ పాయింటే అనుకుందాం ఒక క్షణము, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకుందాము. ఉమ్, కానీ ఎన్ని కొట్టేస్తాడు దాంట్లో? 222 పాయింట్స్ అన్నీ కొట్టేస్తాడా? అన్ని కొట్టేస్తారు. ఎట్లా కొట్టేస్తావు? ఇట్లా. ముద్దుడుచుకొని తిని ముద్దుడుచుకున్నట్టు అయిపోతుంది, అంత ఈజీ అనుకుంటున్నావు? కాదు, అట్లా కాదు, అది కనబడతాయి. నువ్వు ఏం తిన్నావో తెలిసిపోతుంది. నువ్వు ఇది అట్లా ఉమ్, కాదు కదా. ఉమ్. సో ఇది మరి కూడా ఎందుకు లేట్ ఎందుకు అయిందట్టు? అదే తెలియదు. అదే తెలియదు. మన సీఎం సార్ ఏమో బయటికి పోయిండు, దావోస్ పోయిండు, ఈయనేమో లేడు. సీఎంకి జడ్జిమెంట్కి ఏం అంటే సంబంధం? బయట వినబడుతున్నాయి, ఒక సైడ్ సీఎం అంటారా, ఇంకో సైడ్ ఎలక్షన్స్ అంటారు, ఇంకో సైడ్ ఏమో జడ్జి గారికి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న ఒకటి, అదొకటి వినబడుతుంది. సో ఇట్లా మల్టిపుల్ మల్టిపుల్ వినబడుతున్నాయి. సో దానికి ఏది కరెక్ట్?
కాదబ్బా, హౌ ఈస్ సీఎం రిలేటెడ్ టు ఐ డోంట్ నో, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే వీ కెనాట్ కనెక్ట్ ద డాట్స్. మనకి అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని మనకి ఇండివిజువల్ డాట్స్ లా కనబడుతున్నాయి, బట్ హవెవర్ దే ఆర్ ఆల్ రిలేటెడ్, కోరిలేటెడ్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. దేనికి ఏందో మనకు తెలిసేసరికి చాలా టైం పడుతుంది. బట్ దే మైట్ బి ఇంటర్లింక్డ్ కదా. మైట్ బి. మైట్ బి, దే మైట్ బి ఇంటర్లింక్డ్. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్జి గారు ఇప్పుడు బయటకు వెళ్తారంట. హీ గోయింగ్ టు బికమ్ సుప్రీం కోర్ట్ జడ్జి అవుతారంట. మరి అంటే ఏది ఎట్లా ఉందో ఎవరికి తెలుస్తలేదు మనకి. ఓకే. దానివల్ల అంటే వాట్ హ్యాస్ హిస్ బికమింగ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ టు డూ విత్ దిస్ జడ్జ్మెంట్? వి కెనాట్ కామెంట్. అది మనకు తెలియదు, అది ఇంటర్నల్, అది ఏ అనలిటిక్స్ అది. వి కెనాట్. సిన్స్ యూ మెన్షన్, ఐ వాజ్ అంటే ఆస్కింగ్. ఇది ఆల్ అనాలిసిస్. వీ డోంట్ హ్యావ్ ద క్వశ్చన్ మార్క్ లాగా ఈనాడు పేపర్ ఒకటి పెడతారు కదా, క్వశ్చన్ మార్క్ అనమాట. వస్తుందా రాదా అంటే అది మనకి తెలియదు. సో ఇట్లా కూడా మనం అంటే విశ్లేషించాలి కదా. అంటే ఎక్కడైనా లింక్ ఉందా, ప్రతి కోణంలో నుంచి యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు అనలైజ్ అంటున్నా. అట్లా చెప్పలేము అట్లా. ఓకే. సో చూద్దామండి ఫిఫ్త్కి ఏమొస్తాయి. మనం ఇప్పుడు ఏమి వీ కెనాట్ స్పెక్యులేట్. ఇంతవరకు స్పెక్యులేట్ చేసింది చాలు. మీ అందరికీ తెలుసు మనం ఎటువైపు ఉన్నామో. సో మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కలిసిన ఏంది భయ్యా అని అమ్మ. స్పెక్యులేషన్ ఏం లేదు, స్పెక్యులేషన్ అనే వర్డ్ వాడొద్దు. బట్ ఖచ్చితంగా మనకి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసేటప్పుడు టెన్షన్ ఉంటుంది కదా, ఈ అమ్మాయి ఇది చేసి చెప్తా అని. అట్లనే ఉంది ఇది కథ. సేమ్ ఉంది సేమ్ ఫీలింగ్. సేమ్ టు సేమ్. అమ్మాయి ఏమంటాడు ఈడ అని. చెప్పిందా నీకు? ఎస్ చెప్పిందా, నువ్వు చెప్పిందా? అరే ఆ నా- రో- నా- ఆ నా- రోజులే వేరా. నా పెళ్ళని చూస్తుంది ఈ వీడియో. ఆ రోజులే వేరే. ఏదో చెప్పింది అప్పట్లో, అట్లా అయిపోయినాయి ఆ రోజులు. ఇప్పుడు వీఆర్ ఆల్ ఇంక వచ్చేసినాం మిడిల్ ఏజ్. అండ్ ఇంకొకటి ఈరోజు చూసిన వాట్సాప్లో, నేను ఈరోజు ఒకటి చూసిన. ఎవరో ఒక 563 పీపుల్లో సమ్మన్ ఒక వీడియో, వాళ్ళు చెప్తున్నారు అనమాట. అశోక్ నగర్ అంటే పోరాళ్ళకి చదవడం రాదంట. ఓకే. అండ్ అశోక్ నగర్లో పిల్లలకి చదవడం రాదు అని అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది ఆ వీడియో చూస్తే. కోపం వచ్చింది ఎందుకు సెన్స్, అవును సరే చదవడం రాదు. మరి ఇలాంటి పీపుల్, వెన్ దిస్ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఎలిజిబుల్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు, ఒక్కసారన్నా జెన్యున్ క్యాండిడేట్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ జెన్యున్ క్యాండిడేట్స్, ఒక్కసారన్నా యూట్యూబ్లోకి వచ్చి నేను ఐఎమ్ అగ్నాస్టిక్, ఐఎమ్ కంప్లీట్లీ అగ్నాస్టిక్ అబౌట్ ద టీజీపీఎస్సీ నార్ దిస్ పీపుల్, నేను యాజ్ అన్ ఇండివిజువల్ ఆస్పిరెంట్ నేను జాబ్ కొట్టిన, నా చదివే విధానం చెప్తా అని ఒక్కళ్ళని చెప్పలే ఇప్పటివరకు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకు చెప్పాలి? ఎగ్జాక్ట్లీ. నీ విషయం ఏంటిది? ఎందుకు చెప్పాలంటే, అరే బట్ హోల్ పర్పస్ ఇస్ టు గెట్ ఎ జాబ్. జాబ్ వచ్చింది కరెక్టే, హోల్ పర్పస్ టు గెట్ ఎ జాబ్, బట్ నీకు మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని అడుగుతున్నా. నీకు నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్కి నీకు వచ్చింది కదా, వచ్చినప్పుడు నువ్వు వచ్చి చెప్పితే తప్పేముంది? నీలాంటి పీపుల్ ఇంకో సొసైటీలో ఫామ్ అయితే మంచిదే కదా. నేనేమి క్రైమ్ చేయమంటలే, యూట్యూబ్ ఇస్ ఫ్రీ, యూ హ్యావ్ జెన్యున్లీ సెక్యూర్డ్ జాబ్. ట్రైనింగ్ లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. మరీ చెప్తావు జడ్జిమెంట్ తర్వాత మస్తు టైం ఉంటుంది చెప్తారు. కంటే ముందర అరే జడ్జి మరి మరి దానికి టైం లేనప్పుడు మరి మీడియాలో వచ్చి అశోక్ నగర్లో పోరాళ్ళకి చదవడం రాదు, మేము చదివినాము లాస్ట్ నువ్వు అప్లికేషన్ ఎట్లా పెడతావు అంటున్నా. అప్లికేషన్ అంటే టైం ఎందుకు లేదంటున్నా. మరి దానికి టైం ఉన్నప్పుడు దీనికి టైం ఉండాలి కదా అంటున్నా నేను. బట్ ఐ సా దట్ గర్ల్స్ వీడియో, షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఏదో మాట టంగ్ స్లిప్ అయ్యా అన్నట్టు. ఆమెను ఒక్కడే అంటలే అబ్బా, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఆ వీడియోని. మైట్ బి షీ డిడ్ నాట్. అంటే అశోక్ నగర్ టిపికల్లీ కొంతమంది ఉంటారు కదా, ఏం చేయకుండా అటు ఇటు తిరుగుతారు. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ అటాక్ ఆన్ సమ్వన్ ఆర్ ఎనీవన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ పీపుల్ హూ హ్యావ్ జెన్యున్లీ సెక్యూర్డ్ జాబ్. సరే మనం అంటే అవరా తిరిగినాం అబ్బా, మనం చదవలే, తిరిగినాం వాళ్ళ మనం తిరిగినాం కాబట్టి మనం నోట్స్లో డిక్లేర్ చేసినాం, మనం తిరిగినాం కాబట్టి ఇంతవరకు ఓపెన్ ఛాలెంజ్ చేసినాం. అరే ఇద్దరం కోసం ఎగ్జామ్ రాద్దాం రా, మనం తిరిగినాం కాబట్టి మనం చదవలే కాబట్టి అనుకుందాం కొంచెం సేపు. మరి వాళ్ళందరూ గట్టిగా అది జాబులు కొట్టారు కదా బుద్ధిమంతులు. మరి కొట్టినప్పుడు ఒక్కసారన్నా మన అశోక్ నగర్ పోరగాళ్ళకి అరే చదివే విధానం ఇదిగా, ఇట్లా చదవాలా అని ఒక్కసారన్నా ఎందుకు చెప్పలేదని అంటున్నా. ఒక్క వీడియో లేదు. ఇప్పుడు నాలాంటి వాడికి చెప్పుతో కూడా అవుతుంది కదా, అరే ఏమరా ఆదిత్య నువ్వు మరి ఎక్కువ మాట్లాడుతున్నావు యూట్యూబ్లో, చల్లినాడు ఈరోజు నువ్వు నేను ఎగ్జామ్ రాద్దాం అని ఒక్కడన్నా నన్ను ఛాలెంజ్ చేసి నిన్ను కానీ నన్ను కానీ ఇప్పటిదాకా చేయలేదు. వాళ్ళకి అవసరం అనిపి ఎందుకు అది అట్లా అంటలే, నేనేం రెచ్చగొట్టాలంటలే. నేను ఏమంటున్నా అంటే మీరు జెన్యున్గా చదివితే జెన్యున్గా హెల్ప్ చేయండి, కానీ
మీకు చదవడం రాదు అనకండి అంటున్నా. అది దట్ ఈస్ మై. ఎప్పుడన్నది ఆ పిల్ల ఆ ఎప్పుడన్నది? పిల్ల కాదబ్బా, ఇంకా చాలా మంది అన్నారు. ఒక్క అమ్మాయి కాదు కానీ ఆహా. ఇంకా చాలా మంది అంటున్నా. నేను అంటున్నా, మీరు చదివి జాబులు కొడితే కొట్టండి కానీ వేరే వాళ్ళని అవమానించొద్దు అంటున్నా. మీరు అవమానిస్తే మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, మాట్లాడి ఓపెన్ ఛాలెంజ్లు చేస్తారు. మరి ఓపెన్ ఛాలెంజ్ చేస్తే దానికి టేకప్ చేసుకోవాలి. మరి చేసేది ఒక్కడం చెయ్యి. ఎన్నిసార్లు మనం, నా నోట్స్ ఎన్ని ఎన్ని వీడియోలు ఉన్నాయి, మనం చదివిన విధానము, మనం ఎట్లా చదివినాము, ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడలే. ఐ థింక్ నువ్వు ఇన్నిసార్లు ఛాలెంజ్ ఛాలెంజ్ అంటున్నావు కాబట్టి మరి మళ్ళీ ఛాన్స్ వస్తుందేమో. అంతేనా? ఆ. వస్తుంది, గ్యారంటీ వస్తుంది. అప్పుడు ఇది జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు రీమెయిన్స్ అయ్యి. ఈసారి మెయిన్స్ వస్తే ఉహు. నేను మెయిన్స్ రాయకుండా నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేస్తా అబ్బా. మరి అట్లెందుకు రాయాలి? రాస్తా అంటే రాస్తా, ఉమ్. బట్ నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేస్తా అంటున్నా. ఖచ్చితంగా నేను ఒక్కొక్క ఇండియన్ మ్యాప్ని ఈ సైజులో తెచ్చుకొని, అది కూడా నేను ప్రాక్టీస్ చేసిన. ఎవడని చేసిన స్టేట్లో అట్లా. ఈసారి నేను ఎట్లా ఎట్లా చేస్తా అంటే, ఆ గురు సినిమాలో వెంకటేష్ గారు చేస్తాడు చూడు, అట్లా ట్రైన్ చేస్తా పోరాలని. ఏమనుకుంటారు అంటే, మన నాలాంటి వాడికి దాన్ని ఏమంటారు, రెచ్చగొడితే మనం చేస్తాం. ఎంతసేపు మనం సజెస్ట్ దాని ఏంది, వాడు ఏం సినిమా అబ్బా, చక్కిదేనా, షారూఖ్ ఖాన్, వెంకటేష్ ఇట్లనే చూసి మనం మోటివేట్ అవుతాం. ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వండి, రీమైండ్స్ ఇవ్వండి, ఒక్కొక్కరిని ఎట్లా తయారు చేస్తాం అట్లా తయారు చేస్తాం. వస్తుంది అయితే ఫిబ్రవరి 5కి. ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వచ్చుడే, మనం తయారు చేసుడే గ్యారంటీ. నీకు అనిపిస్తలే? నాది ఒకటే లాజిక్, ఫండమెంటల్గా ఫార్ములా 1 తప్పు రాసిర్రు, ప్రాబ్లం ఎగిరిపోతుంది. నువ్వు ఎన్ని వందల పేజీలను రాయు ఫార్ములా. వస్తే ఐ విల్ బి హ్యాపీ భయ్యా బికాజ్ ఆన్ ఏ హోల్ ద సొసైటీ విల్ బెనిఫిట్. బెనిఫిట్. చాలా మంది ఇన్స్టిట్యూట్ ఈవెన్ ప్రైమ్ ఫ్యాకల్టీస్ కూడా అంటున్నారు కదా, లైక్ అరే మంచి పిల్లలకి రాలేదు అని. అంటే ఇప్పుడు నేను ఎందుకంటే అంటే అండ్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ఎఫెక్ట్ ఆఫ్ Geo 29 యాక్చువల్లీ. అదే ఇప్పుడు రాంగ్ అసలు ఇవన్నీ, అదే వీటన్నిటికీ కాన్సిక్వెన్స్ ఏంటంటే, రాంగ్ ఆఫీసర్స్ సిస్టంలోకి ఎంటర్ అవుతారు. మొన్న ఢిల్లీ ఎగ్జాంపుల్, లెట్ మీ కంప్లీట్ చేసి, మొన్న ఢిల్లీ ఎగ్జాంపుల్ వాడి పేరేంది, చనిపోయింది కదా కార్లా, అశుతోష రితేష వాడు మెహతా. దేనికి చనిపోయిండు? అదే కారు పోయి వాటర్లో పడలేదు అబ్బా. దట్ నువ్వు వాట్ డూ యూ థింక్, దానికి ఎవడు ఆఫీసర్స్ కారణం కాదు. నీకు అక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ అక్కడ ఆఫీసర్లే బాధ్యతలు అంటే, నీకు కరెక్ట్ ఆఫీసర్ ఉంటే నీకు అట్లాంటి ఇన్సిడెన్సెస్ అవ్వవు కదా. ఇప్పుడు ఇండోర్లో మన పిల్లలు కంటామినేటెడ్ వాటర్ వాటర్ దాకా చచ్చిపోయారు. అంటే దీస్ ఆర్ ఆల్, దీనికి ఎవరు, హూ ఆర్ దీస్ రెస్పాన్సిబుల్ పీపుల్? కరప్టెడ్ ఆఫీసర్సే కదా. మరి రేపు ఇలాంటి ఇన్సిడెంటే ఇప్పుడు ఇట్లాంటి కరప్టెడ్ ఆఫీసర్ సిస్టంలోకి ఎంటర్ అయితే, ఒక కరప్టెడ్ ఆఫీసర్ వల్ల ఇంకొక కరప్టెడ్ ఆఫీసర్ యొక్క పిల్లకో పిల్లగాడికో ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా? నా క్వశ్చన్ అది. ఇప్పుడు అందరు సంకల్ గుద్దుకొని జాయిన్ అవుతారు అబ్బా, నా పాయింట్ అది కాదు. కానీ రేపు మొత్తం నీ సిస్టమ్ అంతా కరప్టెడ్ ఉంటే, నీ ఫ్యామిలీకే ఇంకొక కరప్టెడ్ ఆఫీసర్ వల్ల ప్రాబ్లం వస్తుంది. అది ఓకేనా? యాక్సెప్ట్ చేస్తావా? ఇప్పుడు అందరు దూరుతురు బాగానే, బట్ సో బ్యాడ్ కదా. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అబ్బా. మొన్న ఆ మనిషి ఎట్లా 2 hours వాళ్ళ నాన్నని, నన్ను కాపాడు కాపాడని కార్లో పిలిచి పిలిచి చచ్చిపోయిండు. ఇండోర్లో పిల్లలు కంటామినేటెడ్ ఇది, అంటే ఇట్లాంటి కేసెస్ రోజు వినిపిస్తున్నాయి. ఇంకోటి భయ్యా, నా సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు ఈ Geo 29 అప్పుడు కొట్టేసిరుగా, 3 నెలలు నాంచి నాంచి డిలే అన్నారు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఫస్ట్ డే తెలియదు వీళ్ళకి డిలే అని. అదే ఇంకోటి, ఈ డిలే అనేది మనకే ఉంటుందా వాళ్ళకి కూడా వర్తిస్తుందా? వాళ్ళైతే డిలే చేయొచ్చు, ఆ? వాళ్ళు డిలే చేయొచ్చు. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు ఒకవేళ చెప్పింది అనుకో Geo 29 అన్కాన్స్టిట్యూషన్ అని, మొత్తం కూలిపోతుంది పేక మేడ. కూలుతుంది కానీ మనం ఏమని చెప్పొచ్చు ఆ డిలే అని. అదే చెప్తున్నా, వాళ్ళు చేసే సంసారం. అర్థమైందా? తెలుసు కదా. ఈ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వాళ్ళు చేసే సంసారము అది. సో మనం చేస్తే అట్లుంది కథ. అంటే ఇప్పుడు కోర్టులు అయితే డిలే చేయొచ్చట. కోర్ట్స్ ఒక్కొక్క జడ్జిమెంట్ని 10-15 సంవత్సరాలు డిలే చేయొచ్చట. బట్ అసలు అసలు మనల్ని డీలే అనడానికి స్కోప్ ఇవ్వద్దు. ఎందుకో తెలుసా? అంటే మనం ఏమన్నా ఇంట్లోకి రావడము, గ్రూప్ 1 రావడము, ఏమైనా కోర్టులో కేసేద్దామని వచ్చినామా? కాదు కదా. ఇంకోటి, హిమా కోహ్లీ ఈజ్ టు బికమ్ ద ఫస్ట్ సీజే అయినా. అచ్చా, ఫార్మర్ జడ్జా? ఎవరైతారు ఫస్ట్ సీజే, ఫస్ట్ ఉమెన్ సీజే? అదే రత్ననా ఎవరు ఉంటారు లేడీ, రత్న కుమారి రత్న, ఆహా. హూ ఇస్ దట్ లేడీ? 2027 అనుకుంటా కదా. బివి నాగరత్న. నాగరత్న, కరెక్ట్ కరెక్ట్. ఆహాహా.
అబ్బో చూడు సి టేక్స్ హర్ ఫాదర్ ఈస్ బివి ఈఎస్ వెంకటరామయ్య అంట. ఇంత పెద్ద కంట్రీలా టు బికమ్ ఫస్ట్ ఉమెన్ సీజే ఆల్సో షీ హాస్ టు డాటర్ ఆఫ్ అ ఫార్మర్ జడ్జ్. ఫార్మర్ జడ్జ్. ఎస్. సో సాడ్, సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సో అట్లా ఇన్ జుడిషియరీ. జుడిషియరీ మనం ఎంత వద్దనుకున్నా కానీ వీ హ్యావ్ టు హ్యావ్ కమెంట్ ఆన్ ద జుడిషియరీ. అట్లా అవుతుంది పరిస్థితి మనకి. ఓకే. సో మనకే వస్తుంది అంటావు. ముచ్చటే లేదు. దానికి ఒక్క రీజనింగ్ చెప్పు కదా. ఒకటే రీజన్ చెప్తున్నా, ఎన్ని కొట్టేస్తాడు అని చెప్తున్నా అంతే. ఎన్ని పాయింట్లు కొట్టేస్తాడు అనేది నా వాదన. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఫార్ములా తప్పేసిర్రు. నువ్వు 100 పేజీల బుక్ రాయు, ఆన్సర్ తప్పే వస్తుంది. ఫార్ములా ఇప్పుడు రాకెట్ లాంచ్ చేసినప్పుడు, నేను రాకెట్ లాంచ్ చేసినప్పుడు ది యాంగిల్ ఆఫ్ ట్రాజెక్టరీ ఉంటుంది చూసిన, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హాఫ్ ఎ డిగ్రీ రాంగ్ ఉన్న రాకెట్ విల్ లాంచ్ ఫ్రమ్ బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవే. సో వీళ్ళు చిన్న తప్పు చేసినా ఇట్ విల్ నాట్ హిట్ ద రైట్ టార్గెట్. అది వెరీ సింపుల్ కదా. యాజ్ అన్ ఇంజనీర్ వీ కెన్ సే దట్. బట్ దాన్ని దాన్ని ఓవర్టర్న్ చేసే జడ్జిమెంట్ ఈజీగా రాయొచ్చు భయ. ఎట్లా రాస్తావు అబ్బా? అమ్మ నువ్వు నాకీ నేను రాస్తా, నువ్వు నాకు చెప్పు ఒక్క అన్ని పాయింట్. పాయింట్లు రాయలేవు నువ్వు. పాయింట్ ఏంటంటే అన్ని పాయింట్లు రాయలేవు. వీళ్ళు టీజీపీఎస్సీలో ఒకటో రెండు మిస్టేకులు చేస్తే నువ్వు అన్నట్టు నేను ఒప్పుకుంటా. కానీ వీళ్ళు ప్రతి దగ్గర దేనికి స్కోప్ ఇవ్వకుండా అన్నిట్లలో చేసారు కదా మిస్టేక్. ఓకే ఓన్లీ 12 మిస్టేక్లేగా చేసి. అది వాళ్ళు అంటున్నారు. అరే పేపర్ లీకేజ్ కాడికెళ్ళి లాస్ట్కి రిజల్ట్ ఇచ్చే మెయిన్స్కి మీ ఆన్సర్ దాకా ఒక్కటి వదలలేదు కదా. నేనేమంటా, అది కూడా తప్పేస్తారు. రిజల్ట్ కూడా తప్పిస్తారు. అలా మెయిన్స్కి మీ ఆన్సర్ ఏందబ్బా? అది మరి మెయిన్స్ కాదు, అది మీ మీ ఆన్సర్. ఆన్సర్ అంటే వాళ్ళ అది మెయిన్స్ అయితే మెయిన్స్ అని ఇస్తుండే, మీ ఆన్సర్ కాబట్టి మీ ఆన్సర్ అని ఇచ్చేది. దీన్ని తెలంగాణలో ఒక పదం ఉంటుంది, అగడు అంటారు. అగడబడ్డట్టు ఇల్లు అరే గుద్దేరి రాబోయ్ అన్నట్టు ఉంది కథ. అట్లనే నాకు ఇచ్చే పద్ధతి అదేనా ఇదిరా మెరిట్ అంటే అదే. అన్నట్టు తప్పు కదా. ఆడొక సినిమాలో వస్తాడు కదా, సనత్ నగర్లో సార్ నాకు సనత్ నగర్ సీఏ కావాలని. ఇంకో 20 లక్షలు అవుతుంది. ఇది మెరిట్ అంటారు. ఫస్ట్ ఉన్న లిస్ట్ ని చింపి పడేసి. ఇప్పుడు మన వాళ్ళు అందరూ అదే అనుకుంటారు. అసలు ఈ లిస్ట్ మార్చేదా, కరెక్షన్ చేసిరా లేదా అనేది ఒక డౌట్ బయట. బయట బయట అంటే బయట అంటే ఏంది ఇప్పుడు బయటనే చెప్పాలి అని నాకు ఎవరిని ఫోన్ చేసి అయితే అంటున్నా. నాకు వినబడుతున్నాయి అట్లా రోడ్డు మీద ఏడు వినిపిస్తే నీకు నాకు వినిపించవు. అట్లా అశోక్ నగర్ నుంచి అట్లా పోతా ఉంటే వినిపిస్తా ఉంటాయి అన్నట్టు. నిన్న కూడా అశోక్ నగర్లో తిరిగినాను డే అంతా. ఇవే ముచ్చట్లు చాయ్ కాడ అవి ఇవి అన్న ఒక్కొక్కరు ఒకటి న్యూస్ చెప్తారు. సో మజా వస్తుంది అశోక్ నగర్కి. నేను నువ్వు రాలే కానీ యాక్చువల్లీ మనకున్న పాపులారిటీ కాడ చాయ్ బండి పెట్టినా మస్తు పైసలు అవుతాయి. లర్నింగ్ కంటిన్యూస్ లెర్నింగ్ కంటిన్యూ చాయ్ చాయ్ బండి. బండి. మనం కూడా డాలీ వాళ్ళ లెక్క కావచ్చు. డాలీ చాయ్ వాళ్ళ లేడా మహారాష్ట్రలో? వాడు నాగ్పూర్. వాడు బిఎండబ్ల్యూలో దిగుతాడు అబ్బా వాడు. బిల్ గేట్స్ వచ్చిండు. మరి డాలీ చాయ్ వాళ్ళ మనం పెడదాం పెట్టచ్చు. అశోక్ నగర్ ఉంటే చెప్పండి అబ్బా, మంచి మడిగా దొరికితే. మడిగా అంటే షెట్టర్. మడిగా షట్టర్ తెలంగాణలో. సో మనకు పగిడి కూడా అడిగారు మనం, అన్న మీరు వస్తే చాలన్నా అంటారు. పగిడి అంటే అడ్వాన్స్ అట్లా. యాక్చువల్లీ చూడాలి భయ. మొన్న అయితే నేను ఇట్లా లైవ్ లో చూస్తున్నా కథ. ఆ రోజా ఐ థింక్ యువర్ సమ్వేర్ ఎల్స్, నువ్వు కూడా చూస్తుండే. నేను బయట ట్రావెలింగ్ దట్ డే. అదొకటి. ఇంకొకటి నోటిఫికేషన్లో ముచ్చట వినిపిస్తుంది బాగానే, కానీ ఐ డౌట్ అండి నోటిఫికేషన్లు వీళ్ళు అంటే రాజకీయ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేస్తున్నారు. చెయ్యండి, ప్రొటెస్ట్ చేయాల్సిందే. అంటే చూడు, బేసిక్ థింగ్స్ కోసం కూడా ఒక ప్రొటెస్ట్ కావాలి. ఇప్పుడు ఉద్యోగం ఇవ్వాల్సినది గవర్నమెంట్ డ్యూటీ, బట్ దానికి కూడా మనం ప్రొటెస్ట్. కానీ టు టు బి వెరీ ఆనెస్ట్ భయ, ఇంతకు ముందు కూడా చెప్పిన, అంత రిలై అయ్యి వీటి మీద 5 6 యూత్ని పోగొట్టుకోవడం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. మొన్న చెప్పారు కదా ఎవరు, కాదబ్బా, నువ్వు టాప్ బిలియనర్స్ చూసుకుంటే ఎవడున్నారు గవర్నమెంట్ జాబ్. మొన్న ఎవరో సమ్ బిగ్ గన్ ఆఫ్ యూపీఎస్సీ కూడా చెప్పారు కదా ఎవరో, యూపీఎస్సీ మీద అన్ని ఏళ్ళు కేటాయించడం కరెక్ట్ కాదు అంటే యూఆర్ లూజింగ్ ద క్రీమ్ ఆఫ్ ద కంట్రీ అని సమ్ నీతి ఆయోగ్ CEO ఆర్ సంబడి కామెంటెడ్. మరి కరెక్టే కదా.
నువ్వు అన్నావు అమెరికాలో పిలుచుకొచ్చి ఇచ్చిన అమెరికాలో నువ్వు పిలిచి గవర్నమెంట్ జాబ్ ఇస్తే నువ్వే ఉంచుకో బాబు అంటారు. అమెరికాలో ఎవ్రీ వన్ వాంట్స్ టు బి క్యాపిటలిస్ట్. వాళ్ళకి నో వన్ వాంట్స్ టు గో ఇన్ టు. ఓన్లీ ఇండియాలో ఒక్కటే ఈ క్రేజ్ ఉంది, గవర్నమెంట్ ఆఫీసర్ క్రేజ్ ఒకటి ఉంది ఇండియాలో. బస్ మన దగ్గరనే పిచ్చి. అసలు నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్లకి జీతం కాకుండా జీతం ఒకటే ఇస్తే ఓడిపోతారు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు నన్నే అడగాలి. అంటే గవర్నమెంట్ ఆఫీసర్ నువ్వు స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నేను అడగచ్చు. అట్లా అట్లా అంటావా? ఇట్లా సో చూద్దాం ఏమవుతుందో పరిస్థితి. ఇంకేంది, 20 నిమిషాలు అయిందా? ఇంకేముంది, ఇంకా వేరే ముచ్చట్లు ఇంకేమున్నాయి, ఏం నడుస్తుంది అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్? అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ నథింగ్ ఎల్స్ భయ్యా. ఆ రోజు ఏమవుతుంది అనేది అసలు రోజు మనసులో పడతలే. ఉత్కంఠ. ఉత్కంఠ. రోజు 1 కిలోమీటర్ ఎక్కువ ఉరుకుతుండే. అది బక్కయినావు కదా, అందరూ అదే అంటారు. మన ఇద్దరం చారి, అదేంది చారి బట్ట అరే నేనేమో బట్ట, నువ్వేమో చారి లాగుతుంది. అరే చారి, అరే చారి. మనం రోజుకి 20 సార్లు కాల్ చేసుకుంటాం, అది మనకు తెలిసే ఉంటుంది. కాల్ చేసి భయ్యా ఏమైతుంది, వాడేమన్నాడు, ఈడేమన్నాడు. అదే. మన ఇంట్లో మన ఎంత ఎంత తిరుగుతున్నారో వాళ్ళకి ఏం తెలుసు. మన ఇంట్లో తిట్టి అదే. తిట్టి 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 పెడుతున్నారు, మనమేమో ఇదే పట్టుకొని తిరుగుతున్నాం. అది దాన్ని ఏమంటారు అంటే ఒక భూతం పట్టినట్టు అయిపోయింది మనకి. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నా, నేను జాబ్ చేస్తున్నా, మన యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ మచ్ మచ్ బెటర్ దాన్ దస్ 563. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఆ దయ్యం అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ వీ హావ్ పుట్ ఇన్. అదే. అంత టైం ఇన్వెస్ట్ చేసి. నాతోని చాలా మంది 563 పీపుల్ డిస్గైజ్ లో మాట్లాడతారు, నాకు తెలుసు. పాపం వాళ్ళు అనుకుంటారు నాకు తెలియదు అనుకుంటారు, కానీ దేర్ ఆర్ మెనీ 563 పీపుల్ హూ స్పీక్ టు మీ. నేను వాళ్ళతో నార్మల్గానే మాట్లాడతా. బట్ దే ఆర్ ఇన్ మై వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు, నాతో మాట్లాడుతూ ఉంటారు. ఐ ఎంజాయ్ దట్. మనం ఏం ఇప్పుడు యూట్యూబ్లో ఏం మాట్లాడానో వెనక కూడా అదే మాట్లాడతాం. మనం ఏం కవర్ చేస్తలేం కదా. మనము ఒక ఒక జెన్యున్ పోరాటం చేస్తున్నాం అంతే. మనం ఎన్నోసార్లు చెప్పినాం, మళ్ళీ ఈ లాస్ట్ ఒకసారి చెప్పి బంద్ చేద్దాం. మనం ఎన్నోసార్లు చెప్పినాం, ఏం చెప్పినాం అంటే మనకు రాకపోయినా పర్లేదు కానీ మంచోడికి రావాలి. ఎందుకు వస్తే మంచోడు వస్తే రేపు మీ పిల్లలు, మీ మనవలే మంచిగా ఉంటారు. ఒక రాంగ్ ఆఫీసర్ వస్తే నీకు ఎఫెక్ట్ అవుతుంది, నీ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి February 5th జడ్జిమెంట్ మనకి రావడం ఎందుకు ముఖ్యం? ఎయిదర్ వే ఇట్ విల్ గో టు సుప్రీం కోర్ట్. ఇది ఈవెన్చువల్లీ. బట్ మనకి సపోర్ట్ కావాలంటే ఇక్కడ గెలవాలి. అంటే అన్ని కోణాల నుంచి. ఇప్పుడు వెరీ సింపుల్ అబ్బా. డీబీలో ఎవరికి వెళ్తే సుప్రీంకోర్టులో ఆడికి వెళ్తాడు, సింపుల్ మ్యాటర్ అది. 1 word సెంటెన్స్ క్లోజ్ చేస్తారు. అవునా? ఆబ్వియస్గా. మరి సుప్రీం మరి ఇక్కడ ఏదో వస్తే అక్కడ అది రాని కాదు ఎందుకు? ఇక అయిపోయాయి అంటే అదైతే క్లియర్, అంటే తెలుస్తుంది కదా, మన వ్యవస్థను చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు డీబీలు ఎవరు గెలుస్తాడో, వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తామా అనేది. ఎవరు గెలిస్తే సుప్రీంకోర్టులో గెలుస్తాడు, అంతే, మ్యాటర్ సాల్వ్. నువ్వు మరి అట్లా అంటే ఇక్కడ మనం ఓడిపోతే మరి ఆడికి ఎవడు ఫండ్స్ ఇయ్యాడు. ఇక అది వేరే ఛాలెంజ్. అది వేరే ఛాలెంజ్ ఏంది? నువ్వు అంత ఓపెన్. నువ్వు ఓడిపోతున్నావు, గేమ్ ఆడవా? నువ్వు ఐపీఎల్ చూస్తావు, క్రికెట్ చూస్తావు కదా, నువ్వు ఆరు మ్యాచ్లలో వీక్, నేను 7వ మ్యాచ్ ఆడతావా? లాస్ట్ ఓవర్ లో 40 రన్లు ఉంటే చూడంగా. ఇప్పుడు నీకు లీగ్ తెలుసు కదా, 4-3 మీద ఉంటుంది కదా గేమ్. 6 పోయినాయి, 7th మ్యాచ్ ఉంది. నువ్వు సెల్ఫ్ డిక్లేర్ ఇచ్చేస్తావా? 6 పోయినాయి, ఎట్లా గెలిచినా కానీ అట్లా అంటావా? ఓడిపోతావు తెలిసి ఆడే. అదే జరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో పోయినా వాళ్ళైనా వీళ్ళైనా లాయర్ బతికేయాలి కదా అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద డే. ఒక్కొక్క లాయర్ ఎంత. నువ్వు అట్లా ఎందుకు అంటున్నావు అంటే మనం గెలుస్తామని. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం గెలుస్తాం. మనం మనం ఇక్కడ గెలుస్తాం. నాకెందుకు భయం అవుతుంది అంటే ఒకవేళ మనం ఓడిపోతే అని. వాళ్ళకి కూడా మంచి కాదు భయ్య, ఇంత అయ్యేటట్టు ఉంటే వాళ్ళు ట్రైనింగ్లు ఎందుకు ఉంటారు? మంచి మంచి ఫోటోలు వస్తున్నాయి, గ్రూప్ ఫోటోలు. అట్లా చేయాలబ్బా. ఇట్స్ ఆల్. అంటే అట్లా చేయకపోతే రేపు వీళ్ళు గవర్నమెంట్ అంటే జ్యుడిషియల్ చూపెట్టుకోవాలి కదా. ఫోటోలు చూపెట్టాలా, మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినామని ఆల్రెడీ అవన్నీ చూపెట్టద్దా? అయిపోయిందిగా. మొన్న జడ్జిమెంట్ వచ్చిన తెల్లారే టెంట్ వేసి సారు ఆఫర్ లెటర్ ఇచ్చాడు. ఒక 4 రోజులు ఆగొచ్చుగా. ఏంటిది? 4 days ఆగొచ్చు కదా అబ్బా. ఏమో అర్జెంట్ ఏమైతుంది? 4 days నోటిఫికేషన్ కోసం ఏమో 3 సంవత్సరాలు ఆపుతారు. ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు, వాళ్ళు ఎల్లిగా డిఫరెన్స్ ఇవ్వలేదు, మళ్ళీగా ఇవ్వలేదని మనం ఆపుతారు. వీళ్ళు ఇట్లా అవసరం కాగానే అట్లా అనగానే ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ రేపు సాయంత్రము ఆఫర్ లెటర్ కొన్ని ఇస్తే ఇచ్చారు. ఆఫర్ లెటర్లో పేర్లను అందరూ 563 పేర్లు ఊర్లు చెప్పాలి కదా, 35 మందికి ఇచ్చారు. సరే అదే వదిలేద్దాం. ఇప్పటికి కూడా ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చిర్రా?
నేను ఎన్నోసార్లు చెప్పినా కదా, నువ్వు ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇస్తే నేను ఛానల్లే బంద్ చేస్తాను. నేను మా- నేను మాట్లాడా అంటే చాలా బంద్ చేస్తా అంటే ఇక టీజీపీఎస్సీ మాట్లాడా ఇక నేను మాట్లాడాడు కాక యాక్చువల్లీ ప్రిలిమ్స్ మెయిన్స్ మెయిన్స్ హాల్ టికెట్ ఇస్తే నేను టీజీపీఎస్సీకి పర్సనల్గా పోయి అపాలజీ లెటర్ ఇచ్చి ఇన్ని రోజుల నుంచి మీ మీద నేను మాట్లాడిన తప్పు నన్ను క్షమించండి అని ఒక లెటర్ రాసి నేను దాన్ని ఏమంటారు వాళ్ళకి దండం కాలు దండం పెట్టి వాపస్ వచ్చేస్తాను. జస్ట్ ప్రిలిమ్స్ నెంబర్లు ఇస్తే ఇంక నేను ఏం మాట్లాడే అవసరమే లేదు. అంటే దట్స్ వేర్ ద హోల్ క్యాచ్ ఇస్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ 563 వీళ్ళు ట్రైనింగ్లు ఉన్నారు కదా, వాళ్ళకి కొంతమందిని చూసి తెలుస్తుంటుంది. దే మైట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ పీపుల్. అలాగ ఆల్రెడీ ఉంది ఆ న్యూస్. అండ్ పర్సనల్గా ఇప్పుడు ఇప్పుడు నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి వచ్చా మల్టిపుల్ టైమ్స్ రాసి. అవును, సో వీ క్యాన్ మేక్ అవుట్ ఈజీలీ. ఇప్పుడు ఒకనికి సత్తా ఉందని ఇంకొకటి ఆ కాంపిటీషన్ ఉన్నోడికి తెలియదా అబ్బా, అదే అదే ఈజీగా ఈజీగా తెలిసిపోతుంది కదా. అంటే నేనేమంటున్నా, దే మైట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ బట్ దెర్ ఆర్ మెనీ. దే కాంట్ సే బికాస్ దే టు ఆర్ ఇన్ ద గేమ్. అంటే వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అరే ఎవడైనా ఆ, అనవసరంగా వాగితే మీకే దెబ్బ అవుతుంది అని గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. అనవసరంగా మాట్లాడకండి, రెచ్చగొట్టే వాళ్ళు బాగా రెచ్చగొడతారు యూట్యూబ్లో, మీరు మాట్లాడకండి అని ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళ జాబ్ కదా. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి జాబ్ వచ్చింది లేక లేక, ఫర్ హుక్కార్ క్రూక్ దే గాట్ ద జాబ్. లేక లేక అంటూ మస్తు మందికి ముందే జాబులు ఉండే. ఉన్నాయి ఇలా కొన్ని లేని వాళ్ళకి. అచ్చా. దెర్ ఆర్ సమ్ జెన్యున్ పీపుల్ కదా, లేని వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాడు వచ్చి ఉన్నది ఉన్నట్టు గెలుకున్నాం అనుకో, సో పోతుంది కదా అని వాళ్ళ బాధ. అవునా కదా. చలో చూద్దాం. రైట్ అండి, చాలాసేపు అయింది, 26 నిమిషాలు అయింది. చూద్దాం మళ్ళీ లెట్స్ క్యాచప్ ఆన్ February 5th నెక్స్ట్ వీక్. ఫిబ్రవరి 5th కదా, ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం, పోదాం ఆ రోజు. నేను బెంగళూరులో ఉంటా అబ్బా, నెక్స్ట్ వీక్ ఐ విల్ బీ ఇన్ బెంగళూరు. ఓ యప్. ఓకే. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చలో. ఓకే చలో అండి, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం. పెద్ద హిందీ వీడియో అయింది ఇది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్ అవర్. మనది ఒక్క నిమిషం, మనం 5,000 అవుతున్నా సబ్స్క్రైబర్స్. ఒకసారి థ్యాంక్ యూ చెప్తాం అబ్బా, ఎందుకైనా మంచిది. ఎప్పుడైతురా? ఒకటే సెకండ్ చూద్దాం ఏంట్రా. యా 4971. ఆగు, ఆగు. అచ్చా, లైవ్ గా పెరుగుతుంటారా? లైవ్ 49 యాక్చువల్లీ నువ్వు లైవ్ పెడితే పెరుగుతారు. పెరుగుతారు. సో ఫార్ 4971 అంటే ఇంకో 30 మంది అయితే 5,000 అవుతారు. ఇప్పుడే లైవ్ పెట్టు, పెరుగుతారు. పెరుగుతారా? 100% చెప్తున్నా. అవునా, చూద్దాం. ఓకే. కానీ ఇప్పుడు అది రికార్డ్ చేయాలి. సరే. సో థ్యాంక్ యూ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ. నేను ఇంతవరకు ఎవరిని అడగకపోయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్ యూ అగైన్ వన్స్ అగైన్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ అండ్ యోధన్. సైనింగ్ ఆఫ్.